నా పేరు బుక్యా నగేష్ రాథోడ్, మోబాద్ డిస్టిక్. నేను సెంట్రల్ లైబ్రరీ ప్రిపేర్ అయ్యి దగ్గర 2022 నుంచి ప్రిపేర్ అవుతున్నా గ్రూప్స్కి. కానిస్టేబుల్ 123 వచ్చినా కూడా జాబులు రాలే. ఏదంటే జియోలు తీసుకొచ్చి మన రేవంత్ రెడ్డి పరిపాలన ప్రజాపాలన అని చెప్పేసి నిరుద్యోగులను బాగా తొక్కిండు. ఎలా అంటే అలా రాత్రనగా పగలనగా మేము కష్టపడి ప్రభుత్వాన్ని పై తీసుకొస్తే మమ్మల్ని బొందబెట్టిండు. ఈరోజు నేను చెప్పగలుగుతున్నా నిరుద్యోగులకి, నేను ఈరోజు వ్యవసాయం చేస్తున్నా 3 ఎకరాలు. ఎందుకనంటే ఇంటోళ్ళు బాధపడలేక నేను చేస్తున్నా. ఈ ప్రభుత్వం రాహుల్ గాంధీ ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలోనా? మొన్నటిదాకా దిల్సుఖ్ నగర్, అశోక్ నగర్ అని తిరిగిండు. ఇప్పుడు ఎటుపోయిండు? తెలంగాణ రాష్ట్రం గుర్తురాట్లేదా? రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ రైతులు బొట్టను కొట్టిండు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే నిరుద్యోగులను కొట్టిండ్రు. మళ్ళీ ఇళ్ళను కూల్చిండు. హైడ్రాని ఏంది? హైడ్రా అంటే హిట్లరా? తెలంగాణలో మళ్ళీ మన అవస్థని మొత్తానికి నారదీసిండుగా రేవంత్ రెడ్డి. ప్రజాపాలన ఇది పిరికి పాలన. నేను ముందే చెప్తున్నా, రేవంత్ రెడ్డి ఖబర్దార్. కోరంగన్కయ్య మా ఇల్లందు నియోజకవర్గం కాన్స్టిట్యూషన్ నుంచి మాట్లాడుతున్నా నేను. కోరంగన్కయ్య నువ్వు ఊర్లో రా, నేనేంటో చూపిస్తా. బుక్యా నగేష్ రాతోడేంటో నీకు తెలుసు, కావాలంటే ఊర్లో తెలుసుకో. నా గ్రౌండ్ రిపోర్ట్ ఎట్లా ఉంటుంది అట్లా ఉంటుంది. ప్రతిదానికి నిరుద్యోగం తొక్కడమా, రోడ్ల మీద నుంచి తీసుకొచ్చి అల్లరి చేయడమా? ఏంది కానిస్టేబుల్లా ఉరికిస్తారా మీరు లాఠీ చార్జీలా? మొన్నటిదా ఢిల్లీలో కనబడుతుంది పేపర్ లీకేజ్ గురించి. ఈరోజు ఏమైంది మరి? హైదరాబాద్ దిల్సుఖ్ నగర్లో తిరుగుతున్న నిరుద్యోగులు ఇప్పుడు కనబడలేదా రాహుల్ గాంధీ? దయచేసి అంటున్నా, 19,000 నిరుద్యోగులు కానిస్టేబుల్ ఉద్యోగాలు ఇవ్వాలి నేను కోరుకుంటున్నా. ఇంకా జియోలు ఏజ్ అన్నీ కలిపియాలని మాకు సహకరిస్తానని మేము కోరుకుంటున్నాం. ఇంకోటి, ఇలాంటి విన్నర్ పబ్లికేషన్ మన కేతిరెడ్డి వాసిరెడ్డి అన్న ఆధ్వర్యంలో మన కోసం చాలా అంటే చాలా సహకరిస్తున్నారు. పెద్దలు, సోదరులు, బీఆర్ఎస్ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షులు, మాజీ, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ గౌరవనీయులు ఎర్రొల్ల శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా సాధారణంగా ఆహ్వానిస్తా ఉన్నాం. గట్టిగా చప్పట్లతో అందరు గట్టిగా చప్పట్లు కొట్టాలి. తెలంగాణ నాడు అనేక విద్యార్థులతో కలిసి ఎన్నో పోరాటాలు చేసి తెలంగాణ ఉద్యమంలో విద్యార్థులందరినీ కూడా ఏకతాటిపైకి తెచ్చిన ఎర్రొల్ల శ్రీనివాస్ గారికి మరి వరంగల్ జిల్లా స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నది. రేవంత్ రెడ్డి గారు, ఇది ప్రజాపాలన, ఇది లేదంటే పిరిగి పాలన. గుర్తెచ్చుకో. నువ్వు హైదరాబాద్లో నిరుద్యోగుల మీద లాఠీ చార్జీ చేయడం కాదు. ముందుకు రా, నిరుద్యోగుల పరిస్థితి ఏంటో తెలుసుకో. ముందు మా బాధ ఏంటో తెలుసుకో. రోజుకి 5 రూపాయలు భోజనం తినలేకపోతున్నాం. ఇంకా చెప్పుకోవాలంటే డబ్బులు లేక చాలా మంది అవస్థలు పడుతున్నారు, చెప్పుకోలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, ఇంకొక మాట చెప్తున్నా, డబ్బులు లేక ఫైనాన్షియల్ ప్రాబ్లంగా చాలా మంది లైబ్రరీలో బయట చెప్పుకోలేని గుడికి సాయిబాబా టెంపుల్ దగ్గర పోయి అన్నం తినే రోజులు వస్తున్నాయి. మళ్ళీ క్యాటరింగ్ పోతున్నారు 300-450 రూపాయల కోసం. ఒకసారి గుర్తు తెచ్చుకోండి. తల్లిదండ్రులు చెప్పుకోలేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఒక్కసారి మీరు నోటిఫికేషన్ ఇస్తే కొంచెమైనా మాకైనా సహకరించని మేము కోరుకుంటున్నాం. కానీ ఇలాంటిది మరి ఇంత దౌర్యమైన పరిపాలన ఏంటంటే మన కాంగ్రెస్ పరిపాలనే. ఇంకొకటి, మాకు ఇలాంటి సహకరించినందుకు మన వాసిరెడ్డి కేతిరెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో మన విన్నర్ పబ్లికేషన్ ద్వారా మనకు ఆన్లైన్ కోచింగ్ అనే అలా ఏర్పాటు చేయడానికి మళ్ళీ మన నిరుద్యోగులకి చాలా అవసరం. ఎందుకంటే ఈరోజు మనం డబ్బులు పెట్టి కొనలేక పరిస్థితుల్లో ఉన్నాం. చాలా మంది నిరుద్యోగులకి ఇలాంటి అవకాశం ఇచ్చిన అన్న కేతిరెడ్డి అన్న, వాసిరెడ్డి అన్న చాలా మాకు సహకరించి మేము గౌరవించుకుంటాం. ఇప్పుడు అనేక మంది యువతకు ఐఏఎస్, ఐపీఎస్, అదేవిధంగా గ్రూప్ 2 అలాంటి కాంపిటేటివ్ పరీక్షలకు ట్రైనింగ్ ఇచ్చిన ఇంటర్నేషనల్ ట్రైనర్ రాఘవేంద్ర గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. వారిని వేదిక మీదకి సాదరంగా ఆహ్వానిస్తా ఉన్నాం. మీ అందరికి కూడా తెలిసి ఉంటుంది, చాలా మంది నిరుద్యోగ యువతకు రాఘవేంద్ర వారి క్లాసులు చాలా ఉపయోగపడి ఉంటాయి. వారు అనేక మంది గ్రూప్ 1 ఆఫీసర్లను, అదేవిధంగా ఐఏఎస్, ఐపీఎస్ ఆఫీసర్లను తయారు చేశారు. గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాలి మన వరంగల్ జిల్లా. గట్టిగా చప్పట్లతోటి. థ్యాంక్ యూ సార్. కూర్చోండి సార్, మధ్యలో కూర్చోండి.